బిందు గారు, ఇప్పుడు ఎన్నికల టైంలో మీరు సూపర్ 6, సూపర్ 7 అని హామీలు ఇచ్చారు. అవి నెరవేర్చలేదు. అందుకనే మేము ఈ వెన్నుపోటు దాని పేరు మీద మేము బుక్లెట్ రిలీజ్ చేయటం కానీ ప్రజల్లోకి వెళ్ళటం కానీ చేస్తామని చెప్పి జగన్ గారు చెప్తున్నారు. మీరు నిజంగానే సూపర్ 6ని అమలు చేయలేదా? నమస్కారం అండి. నమస్తే. మీకు 9+ న్యూస్ టీవీ ఛానల్ ప్యానెల్లో పాల్గొన్న పెద్దలందరికీ ఈరోజు వైసీపీ వాళ్ళ గురించి మాట్లాడటం నాకే కాదు ప్రజలకు కూడా వేస్ట్ అని వాళ్ళు వదిలేశారు. ఇప్పుడు గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు పాలించారు ఒక ముఖ్యమంత్రిగా. ఇప్పుడు బయటకు వచ్చి నేను ఫలానా చేశాను, ఫలానా కంపెనీ తీసుకొచ్చాను, ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాను, నేను ఇన్న డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాను, ప్రతి సంవత్సరం నేను జాబ్ నోటిఫికేషన్ ఇచ్చాను అని ఏదన్నా ఒకటి చెప్పి తీసుకురాగలుగుతున్నారా? ఆ ధైర్యంతో ముందుకొచ్చి ఓట్లు అడిగే దమ్ము ధైర్యం ఉందా అంటే లేదు. కానీ ఒక దమ్ము ధైర్యం వాళ్ళకి ఏముంది అంటే అబద్ధాలు, ఎన్నైనా అబద్ధాలు చెప్పి మాత్రం ముందుకొస్తారు. ఎన్ని అబద్ధాలైనా, చంపకపోయినా చంద్రబాబు నాయుడు గారు చంపకపోయినా కూడా నారాసురు రక్త చరిత్ర న్యూస్ పేపర్ లో వేసుకొని వాళ్ళ బాబాయిని వాళ్ళ గొడ్డలతో వాళ్లే చెప్పుకొని చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టేశారు. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడు, వెళ్దాం కేసులతో వెళ్దాం అనుకుంటారే తప్పితే ఏది డైరెక్ట్ గా అటాక్ చేయడం కానీ అలా చేయరు. తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. ముఖ్యమంత్రిగా అప్పుడు అలాగే చేశారు, ఇప్పుడు అలాగే వెళ్తూ ఉన్నారు. అందుకే వీళ్ళు చాలా ధైర్యంగా బాహాటంగా వచ్చి ప్రజల దగ్గరికి ఇప్పుడు వచ్చి ఏం ఓట్లు అడుగుతారంటే ఈ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకి రపారపలాడిస్తాం, లేదా పోలీసుల్ని గుడ్డలు కూడా తీసి నిలబెడతాం, లేదా బయట ఎక్కడున్నా మేము తీసుకొచ్చి లాక్కొచ్చి మిమ్మల్ని చంపుతాం. ఇవి తప్పితే ఇంక ఏది వాళ్ళ నుంచి ప్రజలు కోరుకునేది ఏమీ ఉండదు. ఎందుకంటే వాళ్ళు చేసింది అవే అరాచకాలు. ఇప్పుడు మీరు శాంతియుతం అనే పేరు ఆ క్వశ్చన్ చేశారు కాబట్టి ఆయన, ఇప్పుడు మేము ప్రజాస్వామ్యబద్ధంలో ఉన్నాం కాబట్టి మాకు కూడా శాంతియుతంగా మేము చేయగలము అని వాళ్ళు సహకరిస్తే, ఏది గవర్నమెంట్ ఎప్పుడు ఇది చేశారు? గత 5 ఏళ్లలో ఏం చేశారో తెలుసు. వీళ్ళు ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే వీళ్ళు ఇంత బాహాటంగా రప్పరప్ప అనుకుంటూ నరుక్కుంటూ మేము నరికేస్తామంటున్నారంటే, ఇంకా గత 5 ఏళ్లలో ఏం చేశారు ప్రజలు చూశారు కాబట్టి 11 దించారన్న విషయం అందరికి తెలుసు. ఏమి ప్రతి ఒక్కరికి మీరు స్థానిక సంస్థలకి ఎన్నికల్లో వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఏమంటారు అప్లికేషన్ సబ్మిట్ చేస్తున్నా సరే లాక్కొని ఏకగ్రీవం చేయడానికి ట్రై చేశారు. ఏకగ్రీవం లేకపోతే ఎవరైతే నిలబడుతున్నారో అప్లికేషన్ చేస్తున్నారో లాక్కోవడం మనం లైవ్ లో చూసాం. ఎంతమందిని ఇప్పటికీ చాలా మంది వాళ్ళ దాంట్లో ఉన్నారు. తురకా కిషోర్ అనేసి, బోండా ఉమా గారు, దేవినేని ఉమా గారు కారులో వెళ్తుంటే ఇంత పెద్ద రాడ్డుతో ఎలా దూసుకెళ్లి వాళ్ళని హత్యాయత్నాలు చేశారో అందరూ చూశారు. ఇప్పుడు ఇంకేది దిక్కులేక చంద్రబాబు నాయుడు గారి క్లీన్ ఇమేజ్ మీద ఇంకేమి మనము ఒక క్వశ్చన్ చేయలేం కాబట్టి వెన్నుపోటు అనేది అంతకు ముందు నుంచి తీసుకొచ్చినారు. కొత్త లేదు అది. ఎందుకంటే ఆయన క్లీన్ ఇమేజ్, ఏం క్వశ్చన్ చేయగలరు? ఆయన ఎవరిని చంపారు, ఏం చేయగలరు? బాబాయిని చంపలేదు, తండ్రిని చంపలేదు, తాతని చంపలేదు, లేదంటే వాళ్ళ ఆస్తుల కోసం అంటే